అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న ఆయన జన్మించారు. చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించారు. ఏ విధమైన సాహితీ నేపథ్యం లేకుండానే తనలోని అపారమైనటువంటి ప్రతిభతో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారు. అందశ్రీ పాటల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందశ్రీ కేవలం కవిగానే కాక తెలంగాణ సాంస్కృతిక రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన తన పాటలతో, కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి నూతనోత్తేజాన్నిచ్చారు. చదువుకు, అక్షరానికి ఆమడ దూరంలో పెరిగిన తన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా, తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా అందశ్రీ ఎదిగిన తీరు ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ. వరంగల్ జిల్లా రేబర్తి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన అందశ్రీ చిన్నతనంలో గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు. అందశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు, బడిమొహం కూడా చూడలేదు. ఆయనకు అక్షరం ముక్క కూడా రాదు. కానీ ఆయన బాల్యం అంతా పల్లెటూరి ప్రకృతితో, పశువుల మందతోనే గడిచింది.